Hello friends, నేను మీ వెంకట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు యువర్ విజయ్ ఛానల్. అమ్మా, మరి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం కొంచెం వేరే ఇతర విషయాలు కూడా డిస్కస్ చేద్దాం మిత్రమా. ఏంటి సార్, ఇదేదో SSCGD కానిస్టేబుల్ 20వ తారీఖు ఫిబ్రవరి 24 షిఫ్ట్ 4 అని చెప్పారు. ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ అని ఇచ్చారు, అర్థమెటిక్ అని ఇచ్చి మళ్ళీ వేరే విషయం ఏంటనా? రైట్ మిత్రమా. అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రానా, మీకు 2024లో సంబంధించి ప్రతి క్వశ్చన్ కూడా నేను 18, 20, 21 3 సంవత్సరాల పేపర్ని ఎనాలిసిస్ చేసి చెప్పాను మిత్రమా. నా ఎనాలిసిస్ ప్రకారమే క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా అదే మోడల్లో అదే రీతిలో రావడం జరిగింది. ఐఆమ్ వెరీ హ్యాపీ. నన్ను నమ్ముకున్న స్టూడెంట్స్ కూడా హ్యాపీ నాన్న. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మనకు ఈ 2024 అప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఈ మంత్ ఎండింగ్లో, అంటే ఆగస్ట్. సో ఈ వీడియో ఎప్పటికైనా ఉంటుంది కాబట్టి ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 2024 ఈ కొత్త నోటిఫికేషన్కి మనకి ఎప్పుడు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఉంటుందనే అఫీషియల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మిత్రులారా, మొన్న జరిగినటువంటి SSCGD ఫలితాల్లో ఏపీలో కట్ ఆఫ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది నిరుత్సాహపడ్డారు. సో అలాంటి నిరుత్సాహపడకుండా సో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయండి. సో నిరంతరం ఎగిసిపడే అలలని నీ ఆదర్శంగా తీసుకున్నానా. ఎందుకు ప్రతిసారి ఓడిపోమని కాదు, ప్రతిసారి ఓడిపోతున్నా కానీ మళ్ళీ పైకి ఎదగాలనే సంకల్పంతో ఉన్నందుకు. సో ఒకసారి మనం లాస్ అయ్యామంటే దానివల్ల మనం ఇంకా ఏదో కొత్తగా నేర్చుకోవాలి. దాన్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కనుక ఉంటుంది. మనకు బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని 18 సార్లు 20 సార్లు ప్రయోగాలు చేసి ఓడిపోయి చివరిసారిగా తన యొక్క విజయాన్ని సక్సెస్ఫుల్ అయ్యాడు. అదేవిధంగా మహమ్మద్ గజ్నీ సంథింగ్ గోరి మహమ్మద్, సో హిస్టరీ, అతను కూడా భారతదేశపై ఎన్నోసార్లు దండయాత్ర చేసి లాస్ట్కి విజయాన్ని పొందుతాడు. ఇవన్నీ కూడా మనము మోటివేటెడ్గా తీసుకోవాలి. సో మరి ఈ సంవత్సరము అయితే ఇది మనకి 23లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మన దగ్గర ఆల్రెడీ మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకొకటి, మన దగ్గర అయితే బెస్ట్ ఆఫ్లైన్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది మిత్రమా. ఆన్లైన్లో నీకు కంటెంట్ అర్థం కాకుండా, ఆన్లైన్లో మ్యాథ్స్ మీద ఫోకస్ చేయలేకపోయినా ఆఫ్లైన్కి ఉచిత డెమోకి అయితే రండి మిత్రమా. అండ్ డిసిషన్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఓకేనా. ఇది మన దగ్గర ఆఫ్లైన్కి ఉన్నటువంటి బ్యాచ్ నానా. ఏ విధంగా గ్రౌండ్ ఉంటుంది, ఏ విధంగా క్లాస్ ఉంటుంది, ఏ విధంగా రెగ్యులర్గా ఎగ్జామ్ ఉంటుంది, అండ్ మన కాడ వచ్చేసి డిఫరెంట్ ఫ్యాకల్టీస్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఓకేనా. అండ్ మనకు వచ్చే ఫ్యాకల్టీ కూడా లోకల్ ఫ్యాకల్టీ కాకుండా ప్రతి స్టేట్ నుంచి, అంటే ప్రతి స్టేట్లో ప్రతి డిస్టిక్ ఏపీ తెలంగాణలో చాలామంది మంచి ఫ్యాకల్టీ వస్తున్నారు. అండ్ మనకు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మిత్రమా. సో అది కూడా మనం చూద్దాము. రైట్. మరి ఇక్కడ ఒకసారి చూస్తే ఇది మొన్న నేను 23లో వచ్చినటువంటి SSCGD అఫీషియల్ నోటిఫికేషన్లో 24లో ఎగ్జామ్ జరిగింది. అంటే మనకు నోటిఫికేషన్ 23లో వస్తాయి, 24లో ఎగ్జామ్ జరిగింది. 24వ తారీఖు ఫిబ్రవరి 20వ తారీఖు నుంచే జరిగింది. సో దాని ముందు పేపర్లను నేను రివైజ్ చేసి ఇచ్చినటువంటి ఎనాలసిస్ మిత్రమా. ఇది ఆ ముందు పేపర్లో నేను చేసి ఇచ్చినటువంటి ఎనాలసిస్. అయితే ఇక్కడ మనకు 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి అన్ని షిఫ్ట్లను కూడా నేను ముందు ప్రీవియస్ పేపర్లు చేశాను. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అమ్మా, మీకు ఎంత చదివారనేది ముఖ్యం కాదు మిత్రమా, ఎంత చదివారనేది ముఖ్యం కాదు, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయనేది చాలా ముఖ్యం అండి. ఎంత చదివామని ముఖ్యం కాదు నాన్న, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయనేది ముఖ్యం. మరి ఇక్కడ చూస్తే నాకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మొన్న జరిగిన పేపర్లో నేను అనుకున్నట్టే 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. వెరీ వెరీ హ్యాపీ మిత్రమా. అదేవిధంగా ఏజెస్ నుంచి ఒకటే, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 to 3, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 to 3, రేషియో ప్రొపోర్షన్ 2 to 3, పర్సెంటేజ్ 2 to 3, సింపుల్ కాంపౌండ్ 1 to 2, LCMSA 1 to 2, యావరేజెస్ 1, అండ్ నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ నుంచి 3 లేదా 4 క్వశ్చన్, మెన్జురేషన్ కూడా 2 to 3 నాన్న. టోటల్గా ఈ విధంగానే. అవసరమైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, అవసరమైతే దీన్ని ప్రింట్ తీసుకోండి, మీ యొక్క రూమ్లో వాల్స్ మీద అయినా పేస్ట్ చేసుకోవడం నాకు ఇబ్బంది లేదు. ఎస్, అలా ఉంటుంది మరి. సో ఇప్పుడు 2025లో జరిగేటటువంటి 2025 సార్, ఈ 2024 డిసెంబర్ అంటే జనవరిలో కూడా ఉంటాయమ్మా షిఫ్ట్లు. మరి 2025 జరిగే సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఎనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఎనాలిసిస్ చేయడానికి నేను 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు నాన్న కష్టపడ్డది, దాదాపు 10 hours కష్టపడాల్సి వస్తుంది.
కొన్ని వందల పేపర్స్ రివైజ్ చేయాల్సి వస్తుంది. నేనే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత ముందుకు వెళ్ళాలి. నేను హార్డ్ వర్క్ చేసేది నా మనీ గురించి, నేను డబ్బులు సంపాదించి. మీ హార్డ్ వర్క్ దేని గురించి? దేశ సర్వీస్ గురించి, మీ అమ్మ నాన్న సంతోషం గురించి. హార్డ్ వర్క్ చేయండి మిత్రమా. అండ్ కొత్త ఎనాలిసిస్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. కొత్తది ఇస్తాను. ఈ గత ఎనాలిసిస్ ప్రకారం ఎలా వచ్చాయి అండ్ కొత్త ఎనాలిసిస్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇది 21, 22, 23కి సంబంధించి చేసినాను. ఇప్పుడు మీకు ఇది కొత్త ఎనాలిసిస్. మొన్న జరిగినటువంటి SSCGD అన్ని పేపర్స్ని ముందు పెట్టుకొని చేసినటువంటి కొత్త ఎనాలిసిస్ మిత్రమా. ఏంటంటే ఈసారి మీరు ప్రిపేర్ అవుతే మాత్రం సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2, డిస్కౌంట్ నుంచి 2, అంతకుముందులానే 4 క్వశ్చన్స్ వస్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈసారి ఎక్కువగా ఇచ్చాడు, 3 to 4 ఇచ్చాడు. అండ్ టైమ్ అండ్ వర్క్లో 2 పడ్డాయి, రేషియో ప్రపోర్షన్లో 2 పడ్డాయి, పర్సంటేజ్లో 3 పడ్డాయి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్లో 1 పడ్డది, LCM/SCFలో 1 పడ్డది. నాన్న నెంబర్ సిస్టమ్ నుంచి ఇక్కడ 1 వచ్చింది. అంటే ఇక్కడ ఇంకొకటి మనకు మిస్ అయింది ఏంటంటే సింప్లిఫికేషన్ నుంచి 2. అంటే మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ నుంచి 2 క్వశ్చన్స్ పడతాయి నాన్న. నెంబర్ సిస్టమ్ నుంచి 1 వచ్చిందని కంగారు పడకండి. నెంబర్ సిస్టమ్ ఏంటది? డివిజిబిలిటీ రూల్స్ కానీ ఫ్యాక్టర్స్ కానీ అవి మాత్రమే వస్తాయి. మనకి ఇక్కడ ప్లేస్ అనేది కన్ఫ్యూజన్స్గా లేదు కాబట్టి సింప్లిఫికేషన్లో మళ్ళీ 2 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్లో 2 క్వశ్చన్స్ వస్తాయి మిత్రమా. సింప్లిఫికేషన్లో 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక్కసారి చూసినట్లయితే సింప్లిఫికేషన్లో 2 వస్తాయి, మళ్ళీ సింప్లిఫికేషన్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తంగా ఈసారి కొత్త అప్డేట్ ఏంటంటే ఇది నాన్న, 2025లో నువ్వు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఈ ప్యాటర్న్ ప్రకారం వెళ్ళండి. నాకు రీసెంట్గా ఆఫ్లైన్ పిల్లవాడు కలిశాడు, ఏదో సో ఇన్స్టిట్యూట్ పేరు. ఏంటమ్మా దేనికి ప్రిపేర్ అవుతున్నాను? నేను SSCGDకి ప్రిపేర్ అవుతున్నాండి. ఏ టాపిక్ అయిపోయిందమ్మా? వాళ్ళకట అంతకుముందు ఎవరో రీజనింగ్ ఫ్యాకల్టీ వచ్చారట, క్యాలెండర్స్ చెప్పారట, సూపర్ మిత్రమా. క్లాస్ చెప్పాడట, సూపర్ నానా. స్టేట్మెంటు ఆర్గ్యుమెంట్స్ చెప్పాడట, ఇంకా సూపర్ నానా. సూపర్గా అనిపించింది. తర్వాత ఇంకేదో చెప్పాడమ్మా అన్నాడు, డైరెక్షన్స్ చెప్పారన్నాడు. కానీ ఆ పిల్లవాడు చెప్తుంటే నాకేమనిపించిందంటే మనకి అంటే అక్కడ ఫ్యాకల్టీకి అనుభవం లేదో తెలియదు, ఈ పిల్లవాడికి అనుభవం లేదో తెలియదు. ఫస్ట్ మనకు సిలబస్ మీద ఐడియా ఉంటే మీరు ఫ్యాకల్టీని ఫోకస్ చేసి అమ్మా మాకు ఈ టాపిక్స్ కావాలి ఫస్ట్ అని మీరు రైట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే నేను ప్రతిసారి చెప్పే ప్రీవియస్ పేపర్స్ మీద ఎనాలిసిస్ చేసుకోండి. క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ మనకు రావు రీజనింగ్లో. సో ఓకే, ఎనీవే ఇది మనకు ఉన్నటువంటి ఈ కొత్త సంవత్సరం ఎనాలిసిస్ చేసింది. స్క్రీన్ షాట్ తీయండి అండ్ గోడకు పేస్ట్ చేస్తారా, ఎక్కడ పేస్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం మిత్రమా. సో దీన్ని బట్టి నేను ఎనాలిసిస్ చేశాను అండ్ ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తడం జరుగుతుంది. ఓకేనా? దాని ప్రకారం ఒక ప్రణాళిక వేయండి, దాని ప్రకారం మన UFGలో ప్రీవియస్ పేపర్స్ రాయండి, దాని ప్రకారం మార్క్ టెస్ట్ రాయండి, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించండి అమ్మా. అండ్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఏ పేపర్ అంటే మనకు 20 అంటే మొన్న జరిగినటువంటి పేపర్నే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. లెట్స్ స్టార్ట్ మిత్రమా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ విభాగానికి చెందినది. మరి ఏంటి ఇక్కడ? Sonu alone can finish a work in 125 days. Monu alone can make 250 days. Monu started the work and did 75 days. Nana, in how many days Sonu can finish the remaining work? అంటే ఇక్కడ సోను ఒంటరిగా ఒక పనిని చేస్తే 125 రోజులు పడుతుంది. అదే పని మోను ఒంటరిగా చేస్తే 250 రోజులు పడుతుందండి. మరి మోను పని ప్రారంభించి 75 రోజులు చేసిందండి. మిగిలిన పని సోను ఎన్ని రోజులలో చేస్తుంది? ఇది మనకి క్వశ్చన్ అండి. మరి ఇక్కడ సోను వచ్చేసి మనకు ఎన్ని రోజులు చేస్తుంది అన్న ఒంటరిగా అంటే 125 రోజులు చేస్తుంది. మోను వచ్చేసి 250 డేస్ చేస్తుంది. మోను వచ్చేసి ఇక్కడ 250 డేస్ వర్క్ చేస్తుంది. మరి ఎల్సిఎం ఎంతనా? 125కి 250కి కాసాగు ఎంత? మరి 125కి 250కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే మనకు 250 వస్తుంది. మనం ఈ 250ని ఆర్టికల్స్ లేదా వస్తువు యొక్క యూనిట్స్ అనుకుందామమ్మా. 250 యూనిట్స్.
లేదంటే 250 టేబుల్ అనుకుందాం. నాకు టేబుల్ కావాలి మన యూఎఫ్జే ఛానల్కి. మరి 250 టేబుళ్ళనట సోను 125 రోజులలో చేస్తారు. అంటే రోజుకి 2 కదా, అంటే రోజుకి ఎన్ని చేస్తారంటే నన్ను ఇక్కడ 2 టేబుల్స్ చేస్తారు. మరి 250 టేబుల్ అని మోను 250 రోజులు చేస్తుంది. అంటే రోజుకి ఎన్ని నన్ను ఇక్కడ రోజుకి 1 మాత్రమే చేస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ వీటిని మనం ఏమనాలంటే ఎఫిషియన్సీ అనాలి, వారి యొక్క సామర్థ్యాలు అనాలి మిత్రమా. మరి ఇక్కడ ఎవరు ప్రారంభించారు? మోను ప్రారంభించింది. ఎన్ని రోజులు చేసిందన్నా? 75 రోజులు చేసింది. అంటే ఇక్కడ మోను వచ్చేసి 75 రోజులలో రోజుకి 1 టేబుల్ అనుకుందాం, లెక్కన 75 టేబుల్స్ 75 యూనిట్స్ చేస్తుంది. ఇప్పుడు మిగిలిన ఇంకెన్ని ఉన్నాయి? నాకు 250 టేబుళ్లకు 75 టేబుళ్ళు అయిపోయాయండి. అంటే మిగిలినవి అంటే రెస్ట్ నుండి ఏంటన్నా 250లో నుంచి 75 తీసేయండి మిత్రమా. సో 175 యూనిట్స్ ఉన్నాయి. మరి ఈ 175 యూనిట్స్ అట ఎవరు? సోను ఎన్ని రోజులలో చేస్తుంది? మరి సోను రోజుకి ఎన్ని చేస్తుంది అంటే 2 యూనిట్స్ ఎఫిషియన్సీ. డైలీ 2 లెక్కన 175 యూనిట్లు చేయడానికి 2 ఎంబుల 16, 1 5 ఏళ్ళ 14 అంటే 87.5 డేస్ పడుతుంది మిత్రమా. మరి ఇక్కడ ఎక్కడుందనేది ఒకసారి మనకు చూస్తే ఆప్షన్ డిలో మనకి కావలసినటువంటి సరైన సమాధానం ఉందండి. చాలా ఈజీగా అయిపోయింది క్వశ్చన్ అనేది. ఎంత ఈజీగా అయిపోయింది చూసారా? చాలా ఈజీ క్వశ్చన్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఏ విభాగం నుంచి వచ్చిందో చూద్దాం మిత్రమా. ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 3 people ఇన్ ద ప్రపోర్షన్ 3:5:7. 6 years ago sum of their ages is 87 years. Find the present their ages. ఓకే, తెలుగులో మిత్రమా, ప్రస్తుతం 3 వ్యక్తుల యొక్క వయసుల నిష్పత్తి 3:5:7. 6 సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం 87 సంవత్సరాలు అయిన ప్రస్తుతం వారి యొక్క వయసులు ఎంత? మరి ఇక్కడ ఆ 3 వ్యక్తులు తెలియదు కాబట్టి XYZ అనుకుందాం నాన్న. అంటే 6 సంవత్సరాల క్రితం 6 years బ్యాక్ వారి యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత ఇచ్చాడు నాన్న? 87 ఇచ్చాడు. ఎవరిది? Xది, Yది, Z యొక్క వయసులో మొత్తం 87 సంవత్సరాలు ఇచ్చాడు. ఎప్పుడండి? 6 సంవత్సరాల క్రితం మిత్రమా. మరి ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ నాన్న, ఎట్ ప్రజెంట్ అంటే ప్రస్తుతం X + Y + Z వయసులో మొత్తం 87 + 6 ఎందుకంటే ఇక్కడ ప్రతి వ్యక్తికి 6 సంవత్సరాలు వయసు పెరుగుతుంది. ప్రతి వ్యక్తికి నాన్న 6 సంవత్సరాల వయసు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 20 అంటే అప్పటికి 14 or 6 years గ్యాప్ పెరిగింది. ఆ విధంగా 3కి 6 సంవత్సరాలు చొప్పున పెరిగితే 18 + 87 105 సంవత్సరాలు. ప్రస్తుతం వారి యొక్క వయసులో మొత్తం ఎంత అంటే నాన్న 105 సంవత్సరాలు. ఇప్పుడు విడివిడిగా వారి వయసుని కనుక్కుందాం. సో X అనేది నేను అనుకుంటున్నాను 105 నాన్న. సో మనకి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇవ్వడం జరిగింది. సో 3:5:7 అంటే ఇక్కడ సమ్ చేద్దాం మిత్రమా. సమ్ చేస్తే 3 + 5 8 7 15 × 3. సో మనకి ఎంత వస్తుంది అంటే 21 years. ఇంకా మీకు హైలైట్ ఏంటంటే నాన్న, సో 21 అనేది నాకు ఓన్లీ సి ఆప్షన్లోనే ఉంది. సి అనేది రైట్ ఆన్సర్ మిత్రమా. సి అనేది మనకు రైట్ ఆన్సర్. ఇంకా మనకి చేస్తే నాన్న 56 40 90 90 100 120 అంటే మనకు ఇక్కడ ఎక్కడైతే వయసులు మొత్తం కూడితే 105 సంవత్సరాలు వస్తుందో అదే మనకు ఆన్సర్ అండి. సో ఒకసారి చూద్దాము. 56 60 70 70 + 40 110. ఇది 110 వచ్చింది. సమ్ ఆఫ్ ఏజెస్ కాదండి. 42 50 60 ఇది 90 వచ్చిందండి. కాదండి, సమ్ ఆఫ్ ఏజెస్. సింపుల్ అయిపోవాలంటే ఇంకా మీకు. సో 63 70 80 90. సో మనకు 70 80 90 135 వచ్చిందండి. ఇది కాదు మనకు, ఇదే కదా సమ్ ఆఫ్ ఏజెస్. కావాలంటే చెక్ చేసుకోండి.
50, 70, 105 వచ్చింది. సమ్ ఆఫ్ ఏజెస్ చూడండి 21, 35, 49, 105 వచ్చింది. అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. లేదు సార్ వైది కూడా కనుక్కుందాం. వై అనేది నేను అనుకుంటున్నానండి. సో మనకు రేషియో ఎంతనన్నా 5. సో 7 5 ఎంత మనకు 35. నాకు ఆల్రెడీ 21 years వచ్చింది కాబట్టి అదొకటే కంపేర్ చేస్తూ ఈజీగా పెట్టవచ్చు. కానీ ఇక్కడ మనం వీడియో కాబట్టి మొత్తం చేద్దాం నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వద్దు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవసరం లేదు నా 49 years. సో మనకు ఇక్కడ సి అనేది కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. ఇక్కడ చూడండి, ది రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 3.5 centimeters. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్? ఒక గోళం యొక్క వ్యాసార్థము 3.5 సెంటీమీటర్లు అయితే ఆ గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత టోటల్? మరి ఇక్కడ గోళం అంటే నాన్న బాల్, మన భూమి కూడా స్పియర్ షేప్ లోనే ఉంటుంది. దీని యొక్క రేడియస్ ఇచ్చాడు 3.5 centimeters. మరి ఇక్కడ గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా ఏంది అంటే టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 4πr². సో 4 × 5 వాల్యూ 22/7 అంటే 3.14 వేసుకోవచ్చు. ఓకే 22/7 3.5 × 3.5. మరి ఇది సగం అన్నట్టు 0.5. ఓకేనా? అదేవిధంగా 88 నాన్న మళ్ళీ 0.5 అంటే నాన్న ఇక్కడ 35లో మనకు ఎంత వస్తుంది? 165. సో 165 అంటే 1.65. ఒకసారి క్యాలిక్యులేషన్ చేద్దాం. 0.5 × 5 5 5ల 25 5 3ల 10 175. ఓకే 175 అంటే 1.75. ఓకే ఇప్పుడు చూద్దాం మిత్రమా. 88 × 1.75 5 ఎంబుల 40 5 ఎంబుల 40 44 7 ఎంబుల. సో మనకి ఇక్కడ 7 ఎంబుల 56 7 ఎంబుల 56 7 ఎంబుల 56 ప్లస్ 61. సో మళ్ళీ 88. సో మనకు 0 6 4 10 14 9 6 15 154 ఎక్కడ ఉందంటే నాన్న డిలో ఉండడం జరిగింది. డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. ఇక్కడ చూడండి, సింప్లిఫికేషన్ నుంచి మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. మరి ఇక్కడ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ మనం ఇక్కడ బాడ్మాస్ అప్లై చేయాలమా. బాడ్మాస్ ప్రకారము బ్రాకెట్స్ లేవు, హాఫ్ లో డివిజన్ ఉంది. మరి దీన్ని ఫస్ట్ డివిజన్ చేస్తే నానా సో 113 అవుతుంది. 443 - 113 × 5. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాము. సో 500 13 5ల 65 443 - 565 57 + 65 సో మనకు 12 అంటే ఇక్కడ దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే -122 వస్తుందమ్మా. మనకి ఎంత వస్తుంది ఇక్కడ దాని వాల్యూ వచ్చేసి మైనస్ అంటే ఇక్కడ 13 అంటే ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే 5లో 3 పోతే 6లో 4 పోతే 5లో 1 పోతే -122 అనేది ఎక్కడ ఉందంటే డిలో ఉండడం జరిగింది. డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. గాట్ ఇట్? A bus left 60 minutes later than the schedule and but in the order reaches the destination 300 kilometers away in time had to increase the usual speed 10 kmph. What is the usual speed? ఇక్కడ క్వశ్చన్ చూస్తానికి కొంచెం భయంకరంగానే ఉండొచ్చు, కానీ మనం ఇబ్బంది పడకూడదు. మ్యాక్సిమం ఆప్షన్స్ ద్వారా పోతే ఈజీగా చేయొచ్చండి. ఒక బస్సు అట ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి 60 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. అంటే ఒక బస్సు నానా ఒక బస్సు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి అంటే డెస్టినేషన్కి 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.
30 నిమిషాలు 30 కాదు 60 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఒక బస్సు 300 దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి, కానీ 60 నిమిషాలు అంటే 1 అవర్ లేటుగా బయలుదేరిందమ్మా. ఓకేనా, 1 అవర్ లేటుగా బయలుదేరింది. కానీ అనుకున్న టైంకే వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ముందు అనుకున్న స్పీడ్ కంటే 10 kmph ఎక్కువ పెంచాడండి. అర్థమైందా? గంట లేటుగా బయలుదేరిన 300 కిలోమీటర్ల దూరాన్ని కరెక్ట్ సమయానికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే తన వేగం కంటే అసలు వేగం కంటే 10 kmph ఎక్కువ పెంచాడు. అయినా అసలు వేగం ఎంత? మరి ఒకవేళ నేను ఆప్షన్ ఏ చెక్ చేస్తానండి. సో ఆప్షన్ ఏ ప్రకారము 300ని 50 లెక్కన పోతే 6 అవర్స్ పడుతుంది. ఇప్పుడు 10 ఎక్కువ పెంచాడు, 300ని 60 లెక్కన పెంచితే 5 అవర్స్ పడుతుంది. గ్యాప్ ఎంత ఉంది చూడండి, 1 అవరే కదా. గ్యాప్ ఎంత ఉంది? 1 అవరే కదా. 1 అవర్ అంటే ఎంత? 60 minutes. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. 50 స్పీడ్లో పోతే 6 గంటలు పడుతుంది, స్పీడ్ పెంచి 60లో పోతే 5 అవర్స్ పడుతుంది. అంటే ఇక్కడ చూసారా, మనకు కావాల్సిన సంబంధం ఆప్షన్ ఏలోనే వచ్చింది. సార్ ఒకవేళ మాకు కాన్సెప్ట్ కూడా చెప్పండి సార్ అంటే అది కూడా నేను చెప్తాను మిత్రమా. అయితే ఇక్కడ ఫస్ట్గా ఇనిషియల్ స్పీడ్ నానా ఎక్స్ అనుకుందాం, తర్వాత స్పీడ్ x+10 అయింది. ఇనిషియల్గా స్పీడ్ ఎక్స్ అనుకుందాం, తర్వాత యొక్క స్పీడ్ x+10 అయింది. అంటే మరి టైం డిఫరెన్స్, టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ 300/x 300/x+10 ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ మిత్రమా. అంతే కదా, టైం డిఫరెన్స్ ఎంత? 1 అవరే. సో ఒకవేళ ఇక్కడ మనము ఎల్సిఎం చేస్తే x × x+10 300 × x+10 క్రాస్ మల్టిప్లికేషన్లో 300x ఈజ్ ఈక్వల్ 1. మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 300x 3000 మైనస్ 300x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 10x. సో మనకు ఒకసారి ఇది క్యాన్సిల్ అవుతుందమ్మా. సో మనకు ఫైనల్గా x² 10x మైనస్ 3000 ఈజ్ ఈక్వల్ 0. అయితే ఇది మళ్ళీ ఏం చేయాలి, మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి కదా. ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే నాన్న, సో మనకు ఒకవేళ ఇక్కడ మనం ఎలా ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం అంటే x² ప్లస్ 60x మైనస్ 50x మైనస్ 3000 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ xని కామన్ తీస్తే x ప్లస్ 60 మైనస్ 15 కామన్ తీస్తే x ప్లస్ 60. ఓకే, 5 ఓకే కామన్ మనం విడదీసి రాశాం. సో ఫైనల్గా x ప్లస్ 60 x మైనస్ 50 ఈజ్ ఈక్వల్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 60 ప్లస్ 50. స్పీడ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటుంది. ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. కానీ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి చేయండి, ఈజీగా చేయగలుగుతాం మిత్రమా. x1, x2, x3 can do a job in 90, 45, 67.5 days. All three of them began working together, but x2 left the 13.5 days before the completion of work. In how many days total work will be completed? సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం తెలుగులో చూసినట్లయితే మిత్రమా, సో ఎక్స్ అనేవాడు ఒక పని 90 రోజులలో చేస్తాడు, అండ్ x2 అనేవాడు 45 రోజులు చేస్తాడు, x3 67.5 రోజులలో చేస్తాడు. అయితే ముగ్గురు కలిసి పని ప్రారంభిస్తారు. x2 అనేవాడు 13.5 డేస్ ముందు పని నుండి నిష్క్రమిస్తాడండి. అయినా మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది? సో ఇక్కడ x1 90 రోజులు, x2 45 రోజులు, x3 సో 67.5 రోజులు. x1 90 రోజులు, x2 45 రోజులు, x3 67.5 డేస్. మరి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది తెలుసా? 67 74 75. అమ్మా 60 ఎంతనా? 120. అది ఎంత అవుతుంది మనకు?
135, మొత్తం 135, 135 రెండ్ల 270 అంటే ఎలిసియం 270 అవుతుందండి. అంటే నాకు ఒకవేళ 270 యూనిట్స్ కావాలి వర్క్ ఎలిసియం, మూడింటి యొక్క ఎలిసియం. మరి ఇక్కడ ఒక్కసారి చూడండి మిత్రమా, 270 యూనిట్లను X1 90 రోజులలో చేస్తుండు అంటే రోజుకి 3 చేస్తాడు. ఇది ఎఫిషియన్సీ అంటామండి. అదే 270 టేబుల్లను 45 రోజులలో చేస్తుండు అంటే రోజుకి 6 చేస్తాడండి. రోజుకి ఎన్ని? 6. అదే 270 టేబుల్లను 67.5 రోజులు చేస్తుంటే రోజుకి ఎన్ని అంటే నాన్న 4 చేస్తున్నాడు. అయితే ఈ పని అనేది ఎన్ని రోజుల్లో పూర్తయిందో మనకు తర్వాత చూస్తే X2 అనేవాడు మాత్రం పని పూర్తవ్వడానికి ముందు 13.5 రోజులు వెళ్ళిపోయాడండి. ఎన్ని రోజులు వెళ్ళిపోయాడమ్మా? 13.5 రోజులు. అయితే ఇప్పుడు టోటల్ వర్క్ అనేది సమ్ ఎక్స్ డేస్లలో పూర్తి అవుతే ఈ ఎక్స్ డేస్లలో 270 యూనిట్లు తయారయ్యాయి. అయితే ఈ 13.5 డేస్ ఎవరు ఆబ్సెంట్ ఉన్నారు? జెట్టు. లాస్ట్ 13.5 డేస్ అంటే పని పూర్తి అవ్వడానికి ముందు 13.5 డేస్ నన్న జెట్టు అనేవాడు ఆబ్సెంట్ అయ్యాడు. ఒకవేళ ఆ 13.5 డేస్ జెట్టు వర్క్ అంటే పనిలోకి వస్తే ఎన్ని వస్తువులు తయారయ్యేటంటే నాన్న ఇంటూ 6 కదా. అంటే ఒకసారి చూద్దాం. సో మనకు 60, 6 ముళ్ళ 18, 60, 6 అంటే 6 ఇంటూ 1 60 నాన్న, 6 ముళ్ళ 18, 60 ప్లస్ 18 అంతా 78. సో 78 అంటే 79, 80, 80 అంటే 81 యూనిట్లు ఎక్కువ వచ్చేది. ఇది ఆ జట్టు అనేవాడు చివరి 13.5 రోజులు పనికి వచ్చి ఉంటే 81 యూనిట్లు ఎక్స్ట్రాగా తయారయ్యాయి. అంటే 81ని దీనికి యాడ్ చేస్తున్నాను. ఆబ్సెంట్ కాలేదనుకుందాం, నాన్న. సో ఇక్కడ 1, 8, 7, 15, 351. ఓకేనా, 351. ఇప్పుడు ఒకవేళ ఆబ్సెంట్ కాకుండా 81 యూనిట్లు ఎక్కువ మొత్తం 351 యూనిట్లు అయ్యేటి. ఎక్స్ ప్లస్ X1 ప్లస్ X2 ప్లస్ X3. మరి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంతమ్మా? సో ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 3 + 6 + 4 అంటే ఫైనల్గా 351/13. సో 13 1 13 2 26. సో 26 అంటే 91 ఏళ్ళ అంటే 27 రోజులు పని పూర్తవుతుంది మిత్రమా. ఆ మొత్తం పని పూర్తవ్వడానికి 27 రోజులు పడుతుంది. ఈ 51 ఎలా వచ్చిందంటే ఇక్కడ 81 ఆర్టికల్స్ ఎక్కువ వచ్చేటి అన్నట్టు. దాన్ని నేను యాడ్ చేశాను. ఎందుకు? జెడ్ ఆబ్సెంట్ కాలేదనుకున్నాను నాన్న, కాకుంటే ఇన్ని వస్తువులు ఎక్కువ అయ్యేది. సో 27 రోజులు అనేది మనకు డీలో ఉండడం జరిగింది. డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. Market price of a article is 11,800 and selling price is 7,788. What is the discount percentage? అంటే ఒక వస్తువు ప్రకటిత ధర నాన్న 11,800. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర 11,800, అమ్మకపు ధర 7,788 అయినా డిస్కౌంట్ శాతం ఎంత? మరి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఫార్ములా డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. అగైన్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ నాన్న మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసుకోండి. అంటే 11,800 నుంచి 7,788 తీస్తే 10లో 8 పోతే 2, 9లో 8 పోతే నాన్న 1, 0, 4 అంటే 4,012 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో 4,012 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. సో మనకు దీని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 11,800 ఇంటూ 100 మా 000. సో 0 క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఒకసారి చూస్తే ఇది మనకు ఏ టేబుల్లో పోతుంది అనేది చూడాలి కదా. ఓకే, నేనైతే చూస్తున్నానమ్మా 2 5 10 59 2006 59లో పోతుందమ్మ మనకు. ఎందుకంటే 50 50 100 9 9 18. మరి ఎగైన్ అన్న ఇది 59 అనేది మనకు ప్రైమ్ నెంబర్ అవుతుంది. మూళ్ళ 9 3 27. సో 3 5 15,
16 10 అక్కడ ఎంత వస్తుంది అంటే 177 వస్తుంది. మళ్ళీ మనకి ఎంత మిగులుతుందని ఇక్కడ, సో మనకి ఎంత మిగులుతుందంటే 3 కలిపితే 23 మిగిలిపోతుంది. సో 6 మళ్ళీ ఎందులో తీసుకుందాం అంటే నాన్న 4లో తీసుకుందాము. 4లో తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఓకే 34% అనేది రావడం జరిగింది, 236. సో 34% అనేది ఎక్కడ ఉందంటే నాన్న బిలో ఉంది. బి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. ది ప్రైజ్ ఆఫ్ ఏ డ్రెస్ reduced from 800 to 720, దెన్ పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అని అడగచ్చు, డిస్కౌంట్ అని కూడా అడగచ్చు. ఇక్కడ ఒక డ్రెస్ యొక్క ధర 800 నుండి 720కి తగ్గించారు, అయినా ఎంత శాతం తగ్గింది? మరి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ, మొదట ఉన్నటువంటి ధర ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. సో పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు సో డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. మరి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, 80 రూపాయలు డిఫరెన్స్ ఉంది. మొదట ఎంత ఉంది 800 ఇంటూ 100, 0 0 0 0 8 1 8 10. సో మనకి ఎంత అంటే 10% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 10% మనకి డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరిగింది మిత్రమా. సో ఇది మనకి కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఏ 13 స్టూడెంట్స్ ఈజ్ 130. అంటే 13 మంది విద్యార్థుల యొక్క సగటు మార్కులు 130. బట్ లేటర్ it was found that a score of one of the student was wrongly entered 23 instead of 32. What is the correct average of score? అమ్మా ఇక్కడ 13 మంది విద్యార్థుల యొక్క సగటు మార్కులు 130 నానా, అందులో ఒక పిల్లవాని మార్కులట 32కు బదులుగా 23 ఎంటర్ చేశారు. 32కు బదులుగా 23 ఎంటర్ చేశారు. ఆయన కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే ఇక్కడ 13 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ నానా, యావరేజ్ మార్క్స్ ఎంత తెలుసా 130. షార్ట్ కట్లోనే చెప్పేస్తున్నాను మిత్రమా. అయితే ఒక పిల్లవాడికట 23 మార్కులు వేశారట, 23 మార్కులు వేశారట. ఇది దేని బదులు ఈ తప్పుడు మార్కులు 32 మార్కులు రైట్ అయితే వాడికి 32 మార్కులు వస్తాయి మిత్రమా. 32 మార్కులు వస్తాయి, 23 వేశారండి ఇది లిస్ట్లో. అంటే ఎన్ని మార్క్స్ యాడ్ చేయాలన్నా 9 మార్క్స్ యాడ్ చేయాలి. పిల్లోడికి వేసింది 23 నాన్న, 32కి 23 వేశారు అంటే 9 మార్క్స్ యాడ్ చేయాలి. 9 మార్క్స్ యాడ్ చేయాలి. ఈ 9 మార్క్స్ని కూడా 13 మందికి సమానంగా డివైడ్ చేయి. మనం ప్లస్ 9 మార్క్స్ యాడ్ చేయాలి. ఇది అవసరమా? ఆ 9 మార్క్స్ సగటు అంటే ఏంది? ఇక్కడ సమానంగా ఉండడము. 9 మార్క్స్ యాడ్ చేసే 9 మార్క్స్ని 13 మందికి సమానంగా పంచాయా. సో ఇక్కడ 0.0. ఆరులో ఎంతనా 78, 12 మిగులుతుంది. మళ్ళీ ఎగైన్ 0 తీసుకుంటున్నాను. అయితే ఎగైన్ 0 తీసుకున్నప్పుడు మనకు 9లో చూడండి 117 వస్తుంది. అంటే 0.69 అనేది యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? పాత సగటుకి యాడ్ చేయాలి. 130.0.69. ఫైనల్లీ 130.69 ఎక్కడ ఉందంటే సిలో మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ మీకు గూగుల్లో కానీ నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా? 13 × 130 ఈజ్ ఈక్వల్ టు 1690 ప్లస్ ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తున్నానా ఎక్స్ట్రాగా 9 మార్క్స్. 1699ని 13 మెంబర్స్కి డివైడ్ చేస్తాం. ఎందుకంటే సమ్ ఆఫ్ ది మార్క్స్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్. అప్పుడు కూడా నీకు 130.69 వస్తుంది. కాకపోతే ఇట్ విల్ టేక్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే మనం అక్కడ యాడ్ చేసిన 9 మార్కుల్ని సమానంగా పంచాలండి మిగిలిన వాళ్ళకి సమానంగా పంచితే మనిషికి 0.69 వస్తుంది. అంతకుముందు వాళ్ళ కాడ 137, దానికి యాడ్ చేసే 130.69 అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ మిత్రము. Ankit sells a article 10% loss. If he buys 30% less the cost price and it takes 26 rupees less
and profit will be 10%. What is the cost price of the article? అమ్మా ఈ క్వశ్చన్ని కూడా మీరు గూగుల్లో చెక్ చేస్తే లెంతీగా ఉండడం జరుగుతుంది, కొంచెం లెంతీగా ఉంటుంది మిత్రమా. కానీ నాకున్నటువంటి షార్ట్ కట్ మెథడ్లో చెప్తాను. సో అంకిత్ అట ఒక వస్తువుని 10% నష్టానికి అమ్మాడు. ఒకవేళ కొన్న ధర కంటే 30% తక్కువ కొని 26 రూపాయలు తక్కువ అమ్మినా కూడా 10% లాభం వస్తుంది. అయినా వస్తువు యొక్క అసలు ధర ఎంత? ఇప్పుడు నేను CP1ని 100 రూపాయలు అనుకుంటే 10% నష్టానికి అమ్మాడు నాన్న అంటే సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత? 90 రూపాయలు అవుతుంది. క్లియరా? 100 రూపాయలు కొన్న ధర అనుకుంటే 10% నష్టానికి అమ్మాడంటే 90 రూపాయలు మిత్రమా. ఇప్పుడు 30% తక్కువ ధర కొన్నాడు అంటే 30% తక్కువ ధరకు కొన్నాడు, 30% తక్కువ ధర కొన్నాడంటే 70 రూపాయలు కొన్నాడు, 10% లాభానికి అమ్మాడు. మరి 70 రూపాయలలో 10% లాభం అంటే 70లో 10% అంటే ఎంతనా? సో 70లో 10% అంటే 7 రూపాయలు లాభానికి అమ్మాడు అంటే 77 రూపాయలకు అమ్మాడు. SP2 ఫస్ట్ 100 రూపాయలు అనుకున్నాను, 10% నష్టానికి అమ్మాడు 90, 30% తక్కువ కొన్నాడంటే 70, 10% లాభానికి అమ్మాడంటే 77. ఇప్పుడు చూడండి సెల్లింగ్ ప్రైజ్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, అమ్మిన ధరల మధ్య వ్యత్యాసం ఎంత ఉంది? 13 రూపాయలు ఉంది. అమ్మిన ధరల మధ్య వ్యత్యాసము 13 రూపాయలు ఉందండి. అంటే 100 రూపాయలు అనుకున్నప్పుడు 100 రూపాయలు అనుకున్నప్పుడు 13 రూపాయలు వ్యత్యాసం వస్తుంది. ఆయన ఎన్ని వందలకు? 26 రూపాయలు వ్యత్యాసం వస్తుంది. ఈజీగా చెప్పొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా. సో 100 × 26/13, సో ఫైనల్గా 200 వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ల మధ్య డిఫరెన్స్ 13 వస్తుంది. 200 అనుకున్నప్పుడు డబల్ రావాలి కదా, అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 200. ఇది ఈజీ మెథడ్ అండి, మీరు గూగుల్లో చెక్ చేయండి. ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అండ్ లెంతీ స్టెప్స్ ఉంటాయి నాన్న. అంటే ఇక్కడ 26 అనేది ఎక్కడ ఉంది అంటే మనకు ఇక్కడ 26 డిఫరెన్స్ ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ 200 ఎక్కడ ఉంది అంటే నాన్న డీలో ఉంది. డి అనేది మనకి కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. ఇక్కడ చూడండి 3529ని 10చే భాగిస్తే శేషం ఎంత? రిమైండర్ ఎంత అంటారు? వాట్ ఈస్ ద రిమైండర్? సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న క్వశ్చన్లు వస్తాయి నాన్న. యాక్చువల్ ఇక్కడ 9 వస్తుంది మనకు, సింపుల్ చెప్పాలంటే యూనిట్ ప్లేస్లో ఎంత ఉంటుందో అంతే రిమైండర్ వస్తుంది. ఓకేనా? యూనిట్ ప్లేస్లో 5 ఉంటే 5 వస్తుంది, 4 ఉంటే 4 వస్తుంది, 6 ఉంటే 6. మనకి రిమైండర్ వచ్చేసి ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఎంత ఉంటుందో అదే వస్తుంది నాన్న. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంటుందో అదే వస్తుంది. 9 ఇస్ ద రైట్ ఆన్సర్. 9 అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. పృథ్వీ హ్యాస్ PS and pieces in the ratio 10:3. పృథ్వీ దగ్గరట PS and pieces అట 10:13 నిష్పత్తిలో ఉన్నాయట. సెలైన్ యాజ్ PS pieces in the ratio 7:9. సెలైన్ దగ్గర కూడా PS and pieces అట 7:9 నిష్పత్తిలో ఉన్నాయి. అండ్ విక్రమ్ హ్యాజ్ PS and pieces in the ratio 5:7. విక్రమ్ దగ్గర కూడా 5:7 నిష్పత్తిలో PS and pieces ఉండడం జరిగింది. అండ్ హూ ఇస్ ద గ్రేటెస్ట్ రేషియో ఆఫ్ ది PS? ఎవరి దగ్గర ఎక్కువ అంటే గ్రేటెస్ట్ రేషియో అంటే ఎక్కువ నిష్పత్తిలో ఉన్నాయి అంటున్నాడు. అంటే ఇక్కడ పియర్స్ అంటే తెలుగులో బేరీ పండ్లు, ఒక రకమైన పండు నాన్నది. ముత్యాలను కూడా వస్తాయి, బేరీ పండు. అయితే పీచెస్ అనేది కూడా ఒక రకమైన టెంక కలిగినటువంటి పండు నాన్న. పీచెస్ అనేది కూడా ఒక రకమైన టెంక కలిగినటువంటి పండు మిత్రమా. అయితే ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు నాన్న? పృథ్వీ అనేటవాడు ఉన్నాడు. పృథ్వీ దగ్గర ఏ రేషియోలో ఉన్నాయంటే నాన్న 10:13 రేషియోలో ఉన్నాయి. ఏంటి? బేరీ పండ్లు కానీ పీచు పండ్లు కానీ. పియర్స్ అంటే బేరీ అని చెప్పాను, బేరీ. పియర్స్ అంటే బేరీ, ఇది పీచు పండ్లు. మరి సెలైన్ దగ్గర కూడా ఉన్నాయి నాన్న. సెలైన్ దగ్గర కూడా 10:13 నిష్పత్తిలో ఉన్నాయి. అండ్ మనకి ఇంకొక వాళ్ళు ఉన్నారు నాన్న, విక్రమ్. మొత్తం ఎంతమంది ఉన్నారు నాన్న? ఓకే, సెలైన్ దగ్గర ఉన్నాయి మనకు వచ్చేసి 7:9. విక్రమ్ దగ్గర ఉన్నాయి మాత్రం ఎంత? 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ నిష్పత్తిలో ఉన్నాయి అంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం 10/13గా రాయొచ్చు, దీన్ని కూడా 7/9గా రాయొచ్చు, 5/7గా రాయొచ్చు. ఒక పర్సంటేజ్ నాన్న, ఒక పర్సంటేజ్లని భిన్నంలోకి మార్చాలంటే 100 వేయాలి.
ఒక భిన్నాన్ని పర్సంటేజ్లోకి మార్చాలి అంటే ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే మాత్రం ఇంటూ 100 చేయండి మిత్రమా. సో నేను ఇక్కడ ఇంటూ 100 చేస్తున్నాను అంటే పక్కన 2 సున్నాలు వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే దీన్ని పర్సంటేజ్లోకి మార్చేస్తున్నానండి. ఒక భిన్నాన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి మిత్రమా. అంటే ఇక్కడ మనకి 1000/13. సో మనకు 13 7 91 అగైన్ 9 మనకి ఇక్కడ 6ల 78. సో 12 వస్తుంది. పాయింట్ ఆపేస్తున్నాను మిత్రమా. సో ఇది కూడా చూద్దాము. 700/9 9 ఏళ్ళ 63 7 0 9 ఏళ్ళ అగైన్ 63 7 అంటే 77.7 అలా వస్తుంది. 9 ఏళ్ళ 63 7 మిగిలింది 0 అగైన్ 9 ఏళ్ళ 63 7 77.7 లైక్ దట్ వస్తుంది. ఇది కూడా చూద్దాము. 500/7 7 ఏళ్ళ 49 1 0 71 అంటే 7 3.4. సో ఇప్పుడు ఇది పర్సెంటేజ్ పరంగా చూస్తే 76 పాయింట్ సంథింగ్ వస్తుంది. పాయింట్ తర్వాత నేను తీసుకోవడం మిత్రమా, టైం అనేది వృధా అవుతుంది. ఇది 77 పాయింట్ సంథింగ్ వస్తుంది పర్సెంటేజ్లో 71. మరి ఏది పర్సెంటేజ్ పరంగా ఎక్కువ ఉందంటేనా, సో మనకు సెలైన్ యొక్క రేషియో పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. సో హూ ఇస్ ఎక్కువగా అంటే ఎవరు ఎక్కువగా కలిగి ఉన్నారంటేనా సెలైన్ అనే వాళ్ళు ఎక్కువగా కలిగి ఉంది. డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. The average weight of 22 students is 42 kgs. The average weight of 22 students is 42 kgs. If new 2 students are joined whose weight is 39 kgs, what is the average weight of 24 students? తరగతిలో 22 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 42 కేజీలండి. అండ్ కొత్తగా 2 విద్యార్థులు వచ్చారు, వారి యొక్క బరువులు 33 కేజీలు 39 కేజీలు అయితే వారి యొక్క కొత్త సగటు బరువు ఎంత అంటే ఇక్కడ 22 మంది స్టూడెంట్స్ యొక్క సమ్ ఆఫ్ వెయిట్స్ చూద్దాం. సమ్ ఆఫ్ వెయిట్స్ సో 22 ఇంటూ 42 ఓకేనా. అంటే సమ్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ 22 స్టూడెంట్స్ 84 ఇంటూ 84 అంతే కదా. 2 4 2 4 సో 4 8 4 12 అంటే 924 కేజీలండి. ఎవరి అండి? సో 22 మంది విద్యార్థుల యొక్క బరువు 924 కేజీస్ అండి. 22 మంది విద్యార్థుల యొక్క బరువుల మొత్తం 924 కేజీలు. ఇప్పుడు 2 కొత్తగా వచ్చారండి. సో ఒకరిది 33 ఇంకొకరిది వచ్చేసి 39 అండి. సో ఒకరిది 33 కేజీలు ఒకరిది 39 కేజీలు. ఇప్పుడు చూసినట్లయితే 7 4 16 తర్వాత 3 3 3 9 అండ్ 996 కేజీలు అండి. అంటే ఇప్పుడు అందరు విద్యార్థుల యొక్క బరువుల మొత్తం 996 కేజీలు. మరి నాకు ఇక్కడ యావరేజ్ కావాలి. 996 ఎంతమంది స్టూడెంట్స్ 24. మరి ఒకసారి చూస్తే ఇక్కడ 4 6 24 4 2 8 4 4 16 9 ఓకేనా. మళ్ళీ అగైన్ ఎందులో పోతుందంటే 3 2 3 83 మళ్ళీ నాకు 83లో సగం అంటే 41.5 అంటే 41.5 కేజెస్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో ఉంది మిత్రమా. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. A man buys 35 mangoes for 1 rupee and how many mangoes must he sold for a rupee so that he loss of 30%. ఒక వ్యక్తి అట రూపాయికి 35 మామిడి పండ్లు కొని అదే రూపాయికి ఎన్ని మామిడి పండ్లు అమ్ముతే తనకట 30% లాస్ వస్తుంది. అయితే ఇక్కడ 30% నష్టం వస్తుందమ్మా. 30% నష్టం వస్తుంది కాబట్టి నేను సింపుల్గా 70% ఈజ్ ఈక్వల్ టు 35. సో 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడండి. ఈ మ్యాన్ బైస్ 35 మ్యాంగోస్ ఫర్ 1 రూపీ
and how many mangoes is sold for 1 rupee, so that there is a loss of 30%. అంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే నాన్న, ఒకసారి చూస్తే 30% నష్టం వస్తుంది కాబట్టి 70% ఈజ్ ఈక్వల్ 35, కస్టమర్కి 100% ఎంత అని చూద్దాం. 35 × 100 నాన్న బై 70. సో 1 2 2 1 2 50. అంటే ఎన్ని మామిడి పండ్లు ఇస్తున్నాడమ్మా? 50 ఇచ్చినప్పుడే లాస్ అవుతుంది. అంటే అదే రూపాయికి 50 మామిడి పండ్లు ఇస్తే గాట్ లాస్ మా. అతనికి నష్టం వచ్చింది. అంటే ఎక్కువ ఇచ్చాడు, కొన్నిది 35 కానీ ఎక్కువ ఇచ్చాడు. ఎన్ని? 50 ఇచ్చాడు. 50 ఎక్కడుంది నాన్న? డీలో ఉంది. డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ at the rate of అంటే ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఏ ప్రిన్సిపల్ at a rate of interest is 2 years 12,800 14,400. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? అమ్మా, నేను కొంత డబ్బును అప్పుగా తీసుకున్నానండి 2 సంవత్సరాలకు. వడ్డీ రేట్ ఏమి ఇవ్వలే క్వశ్చన్లో. ఆ 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ అట ఎంత అయింది మనకు? 12,800 అయింది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 14,400 అయిందండి. అయితే అసలు ఎంత అని అడిగాడు. అయితే ఇక్కడ మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఎక్కువైందంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ వడ్డీకి వడ్డీ పడుతుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ నాన్న 2 సంవత్సరాలకి ఎంత పడ్డది నాన్న? బై 2 చేస్తున్నాను. 6,400. ఎంత? ఒక సంవత్సరానికి 6,400, ఇంకో సంవత్సరానికి 6,400 పడ్డది. అంతే కదా? మొత్తం 12,800 అంటే ఇయర్లీ 6,400 పడ్డది. మరి ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ ఉంటుందమ్మా. 6,400. మరి ఇక్కడ 14,400 నుంచి నాన్న ఒకవేళ లేదు అనుకుంటే ఇక్కడ సార్ 12,800 తీసేయండి. 1,600 వస్తుంది ఇక్కడ. ఎంత వస్తుంది ఇక్కడ మనకు? సో ఇది ఒక 14, 16. ఈ 1,600 అనేది దేనికి ఇంట్రెస్ట్ అంటే నాన్న? ఫస్ట్ ఇయర్ వడ్డీకి వడ్డీ అన్నట్టు. కావాలంటే చూడండి, 6,400 మనకి ఎంత వస్తుందంటే 12,800 వస్తుంది. ఇవన్నీ కూడినా కూడా మనకు ఎంత వస్తుందంటే 14,400 వస్తుంది. అంటే ఇక్కడ ఈ 1,600 అనేది చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ వడ్డీకి వడ్డీ నాన్న. అర్థమైందా? ఇది ఫస్ట్ ఇయర్ వడ్డీకి వడ్డీ. అండ్ ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వడ్డీ మీద వడ్డీ మాత్రమే పడుతుంది. మరి ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి, ఆర్ కావాలి. 1,600 అనేది ఇందులో ఎంత శాతం చూడండి. 1,600 అనేది 6,400లో ఎంత శాతం అంటే నాన్న మనకు 25% వస్తుంది. ఎంత శాతం ఇది? 25%. 1,600 అనేది 6,400లో ఎంత శాతం అంటే 20%. ఓహో, ఇది వడ్డీ రేటు మిత్రమా. మరి ఇది ఉందే, ఇది ఎందులో 25%? అసలులో 25%. అంటే ఇది దేంట్లో 25% నాన్న? అసలులో. అదే అసలులో 20%. ఇది ఏంది? వడ్డీలో 20%. ఓహో, 25% ఈజ్ ఈక్వల్ నాన్న 6,400. సో 100% ఎంత? ఎందుకంటే ఇది 20% అనేది వడ్డీ. దేంట్లో వడ్డీ? అసలులో. ఇదేంది? వడ్డీలో వడ్డీ. ఓకేనా? రైట్. క్రాస్ మల్టిప్లికేషన్లో 6,400 × 100/25 ఇస్తున్నానా మనకి 25,600 వస్తుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అండి. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం మిత్రమా. సో ఇక్కడ సింప్లిఫికేషన్ నుంచి కూడా మరొక లెక్క వచ్చింది. సో అది కూడా ఒకసారి చూద్దామండి. బాడ్మస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడ్మస్ చేద్దాము. సో బాడ్మస్ ప్రకారమే చేద్దాము. సో 26 × 3. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే బాడ్మస్లో డివిజన్ చేస్తే నాన్న, బాడ్మస్లో డివిజన్ చేస్తే 4 × 5 = 20. సో 504 ప్లస్ మల్టిప్లికేషన్ చేద్దాం. నెక్స్ట్ 6 × 2 = 12, 6 × 3 = 18, 192. అంతేనా? 192. తర్వాత 3 × 6 = 18, 3 × 2 = 6, 78. ఇప్పుడు ఏం చేద్దాము? ప్లస్ వాల్యూస్ని కూడేద్దాం. ప్లస్ వాల్యూస్ని కూడితే నీకు 4 × 2 ఎంత? 6, 9, 690. అందులో నుంచి 78 తీసే. ఈ 2 కూడితేనా ఇంత వచ్చింది. అందులో నుంచి 78. సో నీకు 16లో 8 పోతే 8. నాకు యూనిట్ ప్లేస్లో 8 రెండిట్లలో ఉంది మిత్రమా.
8లో 7 పోతే 1, 618. ఫైనల్లీ వి గాట్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 618 అనేది సిలో ఉంది. సి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ ఈజ్ 20% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ఆఫ్టర్ సెల్లింగ్ 220 గివింగ్ ఏ డిస్కౌంట్ 20, వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సెంటేజ్? అమ్మా, ఒక వస్తువు యొక్క అంటే వస్తువు అంటే ఇక్కడ కుర్చీ యొక్క ప్రకటిత ధర కొన్న ధర కంటే 20% ఎక్కువ. అదేవిధంగా 20 రూపాయలు తగ్గించినానా, 20 రూపాయలు తగ్గించి 220 రూపాయలకు అమ్మితే లాభ శాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అట కొన్న ధర కంటే అంటే కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ అమ్మా, ఎక్కువ. మరి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇది కూడా ఏంటన్నా సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్. మరి 220 రూపాయలకి అమ్మాడు, ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 20, అంటే 240 అనేది మార్కెట్ ప్రైస్ మిత్రమా. అర్థమైందా? 220 రూపాయలకి అమ్మాడండి, 20 రూపాయలు తగ్గించి, అంటే దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? 240. ఆల్రెడీ ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ కావాలి. సో 120%, ఎందుకంటే ఇది 20% ఎక్కువ కదా, 240. దెన్ 100%, కాస్ట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ 100% అన్నా. ఎందుకంటే ఇది 100% అనుకుంటే ఇది 120%. సో మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో 120 2 200, ఇది మనకు కాస్ట్ ప్రైస్. ఆల్రెడీ మనకు సెల్లింగ్ ప్రైస్ కూడా ఉంది కదండి, 220. కాస్ట్ ప్రైస్ 200 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 220 ఉంది. మన ప్రాఫిట్ ఎంత అమ్మాయిగా? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో నీకు ఇక్కడ 220 అనేది సెల్లింగ్, ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ 200. సో 20 రూపీస్ అనేది ప్రాఫిట్ అన్న. కాస్ట్ ప్రైస్ చూస్తే నీకు ఆల్రెడీ అక్కడ ఉంది 200 అనేది. సో ఇంటూ 100 వేస్తే ఫైనల్లీ వి గాట్ 10% అనేది ప్రాఫిట్. సో సి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ మిత్రమా. సి అనేది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి, మనకు ఒక సింప్లిఫికేషన్ ఇచ్చాడు, అది కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడ్మస్ ప్రకారం బ్రాకెట్స్ అయితే రిమూవ్ చేద్దాం మిత్రమా. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ని రిమూవ్ చేస్తే వాల్యూ 12 అవుతుంది, ఓకేనా. తర్వాత మనకు ఈ బ్రాకెట్ని రిమూవ్ చేస్తే ఎంత అవుతుందంటే 12 అవుతుంది. 48 - 12 డివైడెడ్ బై 12. సో ఈ బ్రాకెట్ వాల్యూ 12. సో 20లో 8 పోతే ఎంతనా? 12. సో 48 - 12. మరి ఒకసారి చూస్తే ఇది కూడా మనకి ఈ బ్రాకెట్ని రిమూవ్ చేస్తున్నాను, 36 డివైడెడ్ బై 12. సో ఫైనల్లీ మనకు 3 వస్తుంది. 3 అనేది ఎక్కడ ఉందంటే బిలో ఉండడం జరిగింది. బి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. A certain sum become 7 times itself in 10 years at the rate of simple interest. In 20 years, how many times it become at the same rate of interest? అమ్మా, కొంత సొమ్ము సాధారణ వడ్డీ ప్రకారము కొంత వడ్డీ రేటుతో 10 సంవత్సరాలలో 7 రెట్లు అయిందండి. 20 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుందని అడిగాడు. అంటే ఇక్కడ నేను ₹1 బ్యాంకులో వేసానండి, ₹1 బ్యాంకులో వేసాను ప్రిన్సిపల్ అనుకుంటున్నాను. సో 10 years తర్వాత ఈ అమౌంట్ ₹7 అయింది. నా అకౌంట్ బ్యాలెన్స్ ₹7 అయింది. నేను ₹1 బ్యాంకులో వేస్తే 10 years తర్వాత నా అకౌంట్లో ₹7 అయింది. అంటే నాకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత తెలుసా? సో నాకు ఇంట్రెస్ట్ ఎంత? ₹6 వచ్చింది అన్న. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 6. ఎందుకంటే ఆ ₹7లో నా రూపాయి కూడా ఉంది, నేను డిపాజిట్ చేసిన రూపాయి కూడా ఉంది. అయితే సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. అంటే ఒకవేళ నెక్స్ట్ 10 years తర్వాత కూడా ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ₹6 వస్తుంది. ఎంత అవుతుందన్న? ₹13 అకౌంట్ అవుతుంది. ఇంట్రెస్ట్ 10 years ₹6, మళ్ళీ 10 years ₹6. ఎందుకంటే మనకు 20 years ఎంత అవుతుందని అడిగాడు. ఇంట్రెస్ట్ 6, మళ్ళీ ₹13 అవుతుంది. అంటే మొత్తంగా ఎన్ని టైమ్స్ అవుతుంది అన్న? 13 times అయింది. ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్. 13 times అవుతుంది. 13 times అవుతుంది నాన్న. ఎన్ని టైమ్స్ అవుతుందంటే అసలుకి 13 times. చాలా మంది 14 పెడతారు, నాకు తెలుసు 14. ఎందుకంటే 1 7 అయింది, 7 14 అయిపోయింది. తప్పండి. ఇది మనకి ఎక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇది అవుతుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా 49 times అవుతుంది.
సో మనకైతే 13 టైమ్స్ అండి. విక్రమ్ scored 32% of marks and failed by 15 marks. ఓకే, విక్రమ్ కట 32% వచ్చి 15 మార్క్స్ తో ఫెయిల్ అయిపోయాడు. If he scored 57%, he gets 10 more marks than pass marks. అంటే ఓకే, ఒకవేళ పాస్ మార్క్స్ ఎక్స్ అనుకుందాం నాన్న, పాస్ మార్క్స్ ఎక్స్ అనుకుంటే వీడికి 15 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు విక్రమ్. ఎంత 32% వచ్చాయి, అంటే ఎక్స్ -15 తక్కువ వచ్చాయండి. మరి ఒకవేళ 57% వస్తే నాన్న పాస్ మార్కుల కంటే 10 ఎక్కువ వస్తాయి, అంటే ఎక్స్ + 10. వాట్ షుడ్ బి ద పాస్ మార్క్స్ అని అడిగాడు. అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో నాన్న, ఈ రెండింటి మధ్యలో మనకు ఒకసారి పర్సంటేజ్ పరంగా చూస్తే నాన్న వ్యత్యాసం ఎంత ఉందో చూడండి. సో 57లో ఓకే రివర్స్లో తీసుకుందాం. ఓకే, వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత ఉంది? 57లో 32 పోతే నాన్న 25% డిఫరెన్స్ ఉంది. 25% డిఫరెన్స్. మరి ఇందులో కూడా ఎక్స్ + 10 - x - 15. సో ఇక్కడ ఎక్స్ + 10 - x + 15 అంటే మనకు 25 మార్క్స్ వస్తుంది. అంటే నాన్న 25% ఈజ్ ఈక్వల్ 25 మార్క్స్. 25% ఈజ్ ఈక్వల్ టు 25 మార్క్స్. దెన్ 32% ఎంత? 32% ఎంత అంటే నాన్న ఇక్కడ సో మనకు 32 మార్క్స్. 32% ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ 32 మార్క్స్. అయితే వీడికి 32 మార్క్స్ వచ్చాయి, కానీ ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు? 15. నేను అడిగింది పాస్ మార్క్స్ అన్నాను. అయ్యా నాకు 32 మార్కులు వచ్చాయి, 15 మార్కులతో ఫెయిల్ అయ్యాను. 32 మార్కులు వచ్చాయి, 15 మార్కులతో ఫెయిల్ అయ్యానంటే 15 మార్కులు కలిపి పాస్ మార్క్స్ వస్తాయి కదా. సో ఎంత నాన్న? 47. సో ఇక్కడ ఎంత అంటే మనకు 47 అనేది పాస్ మార్క్స్ మిత్రమా. 47 అనేది మనకు కావాల్సిన పాస్ మార్క్స్. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా వస్తుంది సార్ 57% అంటే 57 మార్కులు, 10 మార్కులు ఎక్కువ వచ్చింటే తీసేనా పాస్ మార్క్స్ పాటిస్తేవాడు. 1% 1 మార్కులకు సమానం అండి. ఇంకా మీకు ఈజీగా కావాలనుకుంటే, ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే నాన్న సో రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత నాన్న? 25%. ఒకళ్ళు ఫెయిల్ నాన్న, ఒకళ్ళు పాస్. ఒకళ్ళు ఫెయిల్, ఒకళ్ళు పాస్. ఫెయిల్, ఒకళ్ళు పాస్. ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ. ఫెయిల్ పాస్ ఉంటే మాత్రం ప్లస్ చేయండి, 2 ఫెయిల్ ఉంటే ఇద్దరు కూడా మైనస్ చేయండి, 2 పాసులు ఉంటే ఇద్దరు కూడా మైనస్ చేసేయండి. అంటే ఒకటి ఫెయిల్ ఒకటి పాస్ కాబట్టి ఇద్దరు యాడ్ చేసేయండి. ఎలా? 20 + 15 25. 25% ఈజ్ ఈక్వల్ 25. సో 1% ఈజ్ ఈక్వల్ 1 మార్క్. దెన్ 32% ఈజ్ ఈక్వల్ 32 మార్క్స్. అండ్ ఫెయిల్డ్ బై 15 మార్క్స్ కాబట్టి 15 యాడ్ చేయి 47. సో డి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ మిత్రమా. ఎనీవే ఇది గతంలో జరిగినటువంటి పేపర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మీ లక్ష్యాన్ని చేరుకోండి. మీ లక్ష్యాన్ని చేరడంలో ఈ వెంకట్ ఎల్లప్పుడూ మీ వెన్నుంటే ఉంటాడమ్మా. ఓకేనా? అండ్ ఇక్కడ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. జై హింద్ అండ్ జై భారత్ మిత్రమా.